యోగా ధ్యానం వల్ల మానసిక శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని నల్గొండ నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ రవీందర్ రెడ్డి అన్నారు. ప్రజలు తమ ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు ప్రతిరోజు యోగా ధ్యానం సాధన చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా CDMA ఆదేశాల మేరకు ఆదివారం నల్గొండ నగరంలోని NG కళాశాల వద్ద హ్యాపీ సండే ఫండే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా యోగా గురువు వేదమిత్ర యోగాసనాలు, ప్రాణాయామం, సూర్య నమస్కారాల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. విద్యార్థులచే యోగా ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా నల్గొండ నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతత కరువై చాలామంది ఇబ్బందులు పడుతున్నారని, దీనిని అధిగమించడానికి యోగా ధ్యానం చక్కని పరిష్కారమని తెలిపారు. ప్రతినిత్యం యోగా ధ్యానం చేయడం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉండడంతో పాటు ఆరోగ్యం మెరుగుపడుతుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ యోగా ధ్యానం చేయాలని సూచించారు. అంతకుముందు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా అభిమన్యు సతీష్ బృందం ఆలపించిన సాంప్రదాయ సంగీత గీతాలు అందరినీ అలరించాయి. మెప్మా సభ్యులు తయారు చేసిన తినుబండారాలను మరియు వస్తువులను ప్రదర్శించి విక్రయించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు యామా కవిత దయాకర్, కేసాని వేణుగోపాల్ రెడ్డి, ఎదుళ్ల శ్రీధర్ రెడ్డి, కౌసర్, పెరిక స్వాతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గౌరవ CDMA గారి ఆదేశాల ప్రకారము హ్యాపీ సండే ఫండే అంటే ప్రజలందరినీ సండేని ఫండేగా మార్చవలసిందిగా మన గౌరవ కమిషనర్ కార్పొరేషన్ల వాళ్ళని కోరడం జరిగింది. ఇందులో భాగంగా పోయిన ఆదివారము మహిళా దినోత్సవం సందర్భంగా ఫుడ్ స్టాల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మహిళలతో గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ సండే ఈ రోజున మనకు యోగాసనాలు మరియు యోగా వల్ల కలిగే ప్రయోజనాల మీద ప్రజలకు మన యోగా గురూజీ గారు అమిత్ మిత్రా గారు చక్కగా ఆసనాల ద్వారా ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో అందరూ మనకు యోగా వల్ల ప్రయోజనం ఏమేమి ఉన్నదో, ప్రతి ఆసనం ద్వారా ఏవైతే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో తర్వాత మనకు సంగీత కచేరీ ఉన్నది. సంగీతంలో భాగంగా ప్రథమ లైవ్ మ్యూజిక్ కూడా ఉంది. అలాగే మన సంఘ సభ్యులు మెప్మా గ్రూప్ వారు కూడా మనకు ఫుడ్ స్టాల్స్ని ఏర్పడడం జరిగింది. ఈ ఫుడ్ స్టాల్లో తినుబండారాలు, ఆరోగ్యకరమైన తినుబండారాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఇందులో ఈ హ్యాపీ సండే ఫండేలో భాగంగా ప్రజలందరూ పాల్గొని హెల్త్ బెనిఫిట్స్తో పాటు మనకు ఈ సండేని ఫండేగా మార్చవలసిందిగా మనకు గౌరవ రాష్ట్ర ప్రభుత్వం CDMA గారి ఆదేశాలు ఉన్నాయి. కావున అందరూ పట్టణ ప్రజలందరూ ఈ కార్యక్రమాల్లో ప్రతి ఆదివారం ఒక్కొక్క జంక్షన్ దగ్గర ఒక్కొక్క కూడలి వద్ద ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ ఇట్టి కార్యక్రమాన్ని పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.